ప్రైమ్ డిబేట్. ఎస్, ముందుగా మహేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతోంది? ఇంకా లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది, సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ములకల చెరువులో బయటపడ్డ ఈ నకిలీ మద్యం కేసు రాష్ట్రం అంతా కూడా తిరిగి మళ్ళీ మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటికి చేరినట్టుంది. అసలు ఏం జరుగుతుంది అంటే, ఈ వాట్సాప్ చాటే ఆధారమా, ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మహేష్ గారు, రాఘవేంద్ర గారు, వాయిస్ వినిపిస్తుంది? నా వాయిస్ మీకు? రాఘవేంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు, సార్ అన్మ్యూట్ చేయండి. ఎస్, వినిపిస్తోంది. ఎస్, మాట్లాడండి రాఘవేంద్ర గారు. సో ఈరోజు రాష్ట్రంలో ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఏదైతే ఇష్యూ జరుగుతా ఉందో, రాష్ట్రంలో నకిలీ మద్యం అయితే దొరికింది, అది వాస్తవం, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి లేదు. అయితే దీని వెనకాల ఏవైతే కుట్రకోణాలు ఉన్నాయో, ఈ రోజు ఒక్కొక్క కుట్రకోణం అని చెప్పేసి ఏదైతే బయటకు వస్తున్నాయో, ఈ కుట్రకోణాలు చూస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకందరికి కూడా ఈ రోజు ఒక రకంగా భయంకరమైనటువంటి వాతావరణం వాళ్ళకి పుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు ఇక్కడ లేడు, తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఏదైతే డెసిషన్ తీసుకోవాలో, ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏదైతే మాట్లాడుతూ, ఇప్పటికే జోగి రమేష్ గారు ఆయన పేరు బయటకు వచ్చిందో లేదో రెండు సార్లు ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఆయన కానీ దీంతో సంబంధం లేకపోతే, ఈ కేసుతో సంబంధం లేకపోతే, అసలు నకిలీ మద్యం కేసులో ఆయనకు సంబంధం లేకపోతే ఇప్పటికిప్పుడు 2 సార్లు బయటకు వచ్చేసి ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది ఎట్లా ఉందంటే ఉలిక్కుపాటుతనం, ఆయన తొందరపడి బయటపడి మాట్లాడటం. దానితో పాటుగా ఆయన మార్నింగ్ ఎప్పుడో ప్రెస్ మీట్ మాట్లాడుతూ, ఆ ప్రెస్ మీట్ లో అసలు ఈ జనార్దన్ కి నాకు సంబంధమే లేదు, జనార్దన్ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి ఒక టైం మాట్లాడి, ఇంకొక టైం వచ్చేసి ఏం మాట్లాడాడు, జనార్దన్ అనే వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా గల్లీలోనే ఉంటాడు, మా సందులోనే ఉంటాడు, ఆ విధంగా నాకు తెలుసు అని చెప్పేసి ఇంకొక మాట మార్చినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కానీ ఓవరాల్ గా ఈ లిక్కర్ ఏదైతే నకిలీ లిక్కర్ చెప్తున్నామో, ఈ నకిలీ లిక్కర్ అనేది 100% జనార్దన్ రావు అనే వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ గారి ప్రోద్బలంతో చేశాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదిక గాని, మన ఎలక్ట్రానిక్ మీడియా వేదిక గాని ఏవైతే మనం ఇవన్నీ చూస్తున్నాం, ప్రూఫ్స్ అన్ని చూస్తా ఉన్నాం, వాట్సాప్ చాట్ కానివ్వండి, తర్వాత ఆయన చెప్పినటువంటి వీడియో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా 100% ఖచ్చితమైన ఆధారాలే. మరొక 2-3 రోజుల్లో సిట్ అనేవి ఇటువంటివి చాలా విషయాలు కూడా, చాలా ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా బయట పెడుతుందని అయితే చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే అతను జనార్దన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, జనార్దన్ అనే వ్యక్తి, అదే విధంగా జోగి రమేష్ అనే వ్యక్తి చాలా క్లోజ్. నేను ఆల్రెడీ విజయవాడ సరౌండింగ్ లో ఉండే వాళ్ళతో నేను మాట్లాడాను. అదే విధంగా ఆయన నా బీసీ అంటున్నాడు కదా, నా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనే నేను క్లియర్ గా మాట్లాడడం జరిగితే, అవును జనార్దన్ రావుకి అదే విధంగా జోగి రమేష్ అనే వ్యక్తికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉంటారు, చాలా వ్యాపారాలు కూడా వాళ్ళు కలిసి పనిచేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే మద్యానికి సంబంధించినటువంటి వాళ్ళన్నీ కూడా చాలా విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు, చాలా దిక్కుల నకిలీగా మద్యం తయారు చేపించే వాళ్ళు, వాళ్ళకి ఇంతకుముందే సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఆ టైంలో వాళ్ళు యాక్చువల్లీ ముందు ప్లాన్ ఇబ్రహీంపట్నంలో పెడదాం అనుకున్నారు. అది ఇబ్రహీంపట్నంలో పెట్టడం ఎలాగా ఏంటి, డైరెక్ట్ గా ఎక్కడైతే కష్టం అవుతుంది అనేది మొలగల చెరువుని ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడైతే వాళ్ళ సోర్స్ ఉంది, ఎందుకంటే అక్కడ ఎంపీ వాళ్ళ క్యాండిడేటే, ఎమ్మెల్యే వాళ్ళ క్యాండిడేటే, కాబట్టి అక్కడ ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి ఇది బయటపడిన రోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం నెట్టడమే మన ధ్యేయంగా అని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో, అంటే కాదు అలా కాదంటే ఇక్కడ రాఘవేంద్ర గారు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, కేవలం నారావారి సారా డోర్ డెలివరీ చేస్తారని బహిర్గతంగా చెప్పాను కాబట్టి నా మీద కుట్ర పని బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడికి వచ్చి ప్రమాణం చేయగలరా చంద్రబాబు లోకేష్ గారు కుటుంబ సభ్యులతో వచ్చి, నేను ఏ శిక్షగానే సిద్ధం అని చెప్తున్నారు. ఏంటి అసలు ఎలా చూడాలి ఇప్పుడు? ఎస్, అదే అండి, ఇప్పుడు జోగి రమేష్ గారు అనే వ్యక్తి పూటకొక మాట గంటకొక వ్యవహారం చెప్పే ఆలోచన, ఆయన ఆలోచనలు ఆయనకి ఎట్లా ఉంటాయి. ఎందుకంటే ఆయన అతి తక్కువ కాలంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఏదో దాడి చేయడానికి పోయి అందలం ఎక్కినటువంటి వ్యక్తి, ఆయన మీద ఏదో ప్రేమో ఇంకోటి వేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏదో మంత్రి ఇవ్వనటువంటి పరిస్థితి. నేను అదే అడుగుతా ఉన్నా,
ఆ రోజు బాబాయిని చంపినప్పుడు ఎందుకు మీరు విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కో లేకపోతే తిరుపతికి వెళ్ళి మేము ప్రమాణం చేస్తామని చెప్పి మాట్లాడలేదు? అదేవిధంగా సుబ్రహ్మణ్యం అతని కోడికత్తి కేసు విషయంలో మీరు ఎందుకు ప్రమాణం చేస్తామని చెప్పి మాట్లాడలేదు? ఇదే జోగి రమేష్ గారు జంగారెడ్డి గూడెంలో 22 మంది నకిలీ మద్యం తాగి చనిపోతే ఆ రోజు ఏం మాట్లాడాడు? పోయేవాళ్ళు పోతే పోయారు, చచ్చిన వాళ్ళు వస్తారా, పోయి పనులు చూసుకోండి అని చెప్పేసి మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు ఆ రోజు ఎందుకని ప్రమాణానికి రాలేదు? కాబట్టి ఇవన్నీ కూడా జోగి రమేష్ గారి విషయంలో మనము చాలా క్లియర్ గా, అంటే ఆల్రెడీ సిట్ వేసాం, సిట్ మీద ఆత్మవిశ్వాసం ఉంది, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది, సిట్ నిజానిజాలు ఖచ్చితంగా తేలుస్తుంది అనే నమ్మకం అయితే ఉంది. కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను, ఒక నిమిషం మల్లేశ్వర్ గారి వాయిస్ కూడా తీసుకున్నాం.